టీ20 ప్రపంచ కప్ లో ఇవాళ బిగ్ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం జరగనున్న మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇరు జట్లకు ఇది చివరి సూపర్ 8 మ్యాచ్. భారత్ వరుసగా 3 మ్యాచ్లను గెలిస్తే గ్రూప్ టాపర్ గా నిలవడమే కాకుండా సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. రోహిత్ సేనకు సెమీస్ లో స్థానం ఇప్పటికే దాదాపుగా ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్ లోనూ నెగ్గితే నేరుగా సెమీస్ కు చేరుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం కంగారులకు తప్పనిసరి. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సహా ఐసీసీ ఈవెంట్లలో ఎన్నోసార్లు కంగారుల చేతుల్లో పరాజయం పాలిన భారత్ కు ఈసారి ఆ జట్టుకు త్వరగా ఇంటికి పంపించేందుకు ఇదో చక్కని అవకాశం అంటున్నారు క్రికెట్ పండితులు. అన్ని విభాగాల్లోనూ ఊపు మీద ఉన్న భారత్ నాకౌట్ కు ముందు ఆస్ట్రేలియాను పట్టి కనిపించాలన్న పట్టుదలతో ఉంది. రోహిత్, కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడి గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆఫ్ఘాన్ పై కీలక దశలో నిలబడి చక్కని ఇన్నింగ్స్ ఆడడం ద్వారా తన విమర్శలకు దుబే జవాబిచ్చాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫామ్ జట్టుకు ఊరటనిచ్చే విషయం. దీనికి తోడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రాణిస్తుండడం కీలక అంశం. బ్యాట్తోనూ బాల్తోనూ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్ లో విఫలమైన అంతకుముందు 2 మ్యాచ్ల్లో అర్ధశతకాలతో మంచి ఫామ్ లోనే ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ఎప్పటిలాగే స్పీడ్ స్టార్ బుమ్రా భారత్ కు పెద్ద భరోసా. హర్షదీప్ కూడా సత్తా చాటుతున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా చక్కని బౌలింగ్ తో ప్రత్యర్థులను దెబ్బతీయడంలో ఎంతో విలువైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మ్యాచ్ కు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే విజయం తప్పనిసరైన నేపథ్యంలో ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ పై గెలిచి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలిన ఆ జట్టుకు సమస్యలెన్నో. ఆఫ్ఘాన్ పై బ్యాటుతో కంగారుల ప్రదర్శన తేలిపోయింది. 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. హెడ్, వార్నర్, మ్యాక్స్వెల్ల మీద ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ మార్ష్ ఫామ్ అందుకోవడం ఆ సీన్ కి చాలా కీలకం. అయితే ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలో క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించిన చరిత్ర ఉన్న ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే పొరపాటే అవుతుంది. ఈ మ్యాచ్ లో స్పిన్నర్ అగర్ ను పక్కన పెట్టి స్టార్క్ నే ఆడించే అవకాశం ఉంది.